హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ నా అమెరికా కబుర్లు. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు కబుర్లు ఏంటో చెప్పుకుందామా? సరదాగా అందరం కలిసి వాకింగ్కి వచ్చాము. నిన్న ఫోమ్ పార్టీకి వచ్చినప్పుడు అరటి చెట్లు కనిపించినాయి కదా, సో ఈరోజు అరిటాకులతో తిందాంలే అనుకున్నాము. నా ఫోమ్ పార్టీ వీడియో చూడకపోతే వెళ్ళి చూడండి, ఓకేనా? అరిటాకులు తెంపడానికి చాలా కష్టపడ్డాము. అంటే మా దగ్గర నైఫ్ లేదు కదా, సో చేతితో తీసామన్నమాట. నైట్ టైం కదా, సో బ్యాక్గ్రౌండ్ కప్పలు మ్యూజిక్ స్టార్ట్ చేస్తుంది, సో ఏమనుకోకండి. కాలేజ్లో కోసుకోవచ్చు లేదో మాకు తెలియదు, సో కొంచెం భయపడుతూ వెళ్తున్నాము. కరెక్ట్గా ఇప్పుడే కాప్స్ కూడా వచ్చారు. వాడి దగ్గరికి వెళ్తే కానీ అర్థం కదా అసలు వాడు ఎవరి కోసం వచ్చాడని. ఇప్పుడు అయినా నార్మల్గా పోలీసులు ఎప్పుడు తిరుగుతూనే ఉంటారు, యూనివర్సిటీ పోలీసులు. అందుకే పిట్స్బర్గ్ ఇస్ ద సేఫెస్ట్ అంటారు. ఇక్కడ 24/7 పోలీసులు ఎప్పుడు తిరుగుతూనే ఉంటారు. అంటే మనం ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు కనిపిస్తారు అనమాట. సో మేము యూఎస్లో అర్ధరాత్రి కూడా చాలా సేఫ్గా తిరగచ్చు, ఇండియాలో కాదనమాట. అమ్మయ్య, వాడు మా కోసం రాలేదు. యూఎస్లో కూడా చాలా చోట్ల గన్ ఫైరింగ్ జరుగుద్ది, బట్ పిట్స్బర్గ్లో అయితే ఎలాంటి క్రైమ్ అయితే జరగలేదు ఇప్పటి వరకు. ఇక్కడికి వచ్చే ముందు కూడా ఇది సేఫెస్ట్ ప్లేస్ అని తెలిసే వచ్చాము, అండ్ ఇక్కడికి వచ్చాక అది ప్రూవ్ అయింది. ఇంకా వాకింగ్ అయిపోయింది, నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్నాం. అరిటాకులు అయితే తెచ్చుకుంటున్నాం కానీ దాంట్లో ఏం తినాలో ఎవరికి ఐడియా లేదు అసలు. ఇంకా నడుచుకుంటూ వెళ్తూ డిస్కస్ చేసుకుంటున్నాం ఏం తినాలి ఏంటి అని. ఇంట్లో చికెన్ ఉంది, సో ఇంకా చికెన్ బిర్యానీ చేసుకుందామని ఫిక్స్ అయ్యాము. స్టార్ట్. హలో గాయ్స్, ఈరోజు మేము కాలేజ్కి వెళ్ళి అరిటాకులు తెచ్చుకున్నాం. ఈరోజు మేము అరిటాకుల్లో తింటాం అనమాట. ఈరోజు చాలామంది బయట పార్టీస్ చేసుకుంటున్నారు, వాడు చూసి హాయ్ కూడా చెప్తున్నాడు. ఇంకా ఇంటికి వచ్చి స్టార్ట్ చేసాము బిర్యానీ చేయడం. అందరూ తలకు చేసేసారు, సో అయినా సరే లేట్ అయింది. నేను ఏమైనా వీడియో తీయాలంటే దానికి ఎన్ని రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయో తెలుసా ఎవరికైనా? ఎవరి ఫేస్ కనిపించకూడదు, ఎవరి వాయిస్ వినిపించకూడదు, కనీసం వాళ్ళ పేరు కూడా రాకూడదు వీడియోలో. ఇన్ని ఉంటాయి మరి. కానీ వీడియోస్ తీయడం పెట్టడం అంటే ఈజీ అయితే కాదు. వీడియో రికార్డ్ చేయాలి, ఎడిటింగ్ చేయాలి, ఎవరి ఫేస్ పడకుండా చూసుకోవాలి. మరి ఇంత కష్టంగా ఉన్నప్పుడు చేయడం ఎందుకు అని కూడా అంటారు కొంతమంది. మనం వీడియోస్ ఒకరికి నచ్చి తీయం కదా, మన సాటిస్ఫాక్షన్ కోసం మనం తీస్తాం. అందరూ సాటిస్ఫై అయ్యేలా తీయాలంటే చాలా కష్టం కదా. మనకు నచ్చి చేస్తున్నప్పుడు మనకు నచ్చినట్టు చేయాలి. ఏంటేదో ఫిలాసఫీ స్టార్ట్ చేసింది అనుకుంటున్నారా? నిజాలు అలాగే ఉంటాయి, అంతేనా కదా? మీరేమంటారు? అయినా మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. పాజిటివ్ తీసుకొని మనం ముందుకెళ్ళాలి తప్ప నెగిటివ్స్ తీసుకొని మనం వెనక్కి వెళ్ళకూడదు కదా. ఎప్పటికైనా మన లైఫ్ మనదే. అయిపోయి చాలే, ఇప్పటికే చాలా చెప్పేశాను. ఈ వంటలో నా పార్టిసిపేషన్ అంతేం లేదు, జస్ట్ రైతా కలిపాను అంతే. క్రెడిట్ మొత్తం మా ఇంటికి వచ్చిన గెస్టులది. మనం రైతా చేయడంలో ఎక్స్పర్ట్ అని బయట టాక్. అంతేలేండి, మనకప్పుడు మనమే చెప్పుకోవాలిగా. తినడం చేయడం వరకు ఓకే, కానీ గిన్నెలు తవ్వడం అంటేనే, అన్ని గిన్నెలు చూస్తేనే చిరాకు వచ్చేస్తుంది మనకు అసలు. ఫుడ్ రెడీ అయిపోయింది, ఇంకా అరిటాకులు రెడీ చేస్తున్నాం. ఇంకా తినడమే ఆలస్యం. అరేంజ్మెంట్స్ అన్నీ బాగున్నాయి కానీ ఒకటే లోటు, మంచిగా అరిటాకులు తెచ్చుకున్నాం. వెజ్ చేసుకుంటే ఎంత బాగుంటుంది. చక్కగా ఒక పప్పు, ఇంకా చారు, వడియాలు, నెయ్యి, పచ్చడి, ఇంకా ఏదైనా ఒక ఫ్రై, ఇలా తింటే బాగుంటుంది కదా. ఇట్స్ టైమ్ టు ఈట్. మంచిగా ప్రొజెక్టర్ వేసుకొని లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీ పెట్టుకొని తింటున్నాము. సో ఇంతటితో ఈరోజు కబుర్లు అయిపోయినాయి. మళ్ళీ రేపటి కబుర్ల కోసం వెయిట్ చేయండి, ఓకేనా? బాయ్ బాయ్.